హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బగారా రైస్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక పాత్ర తీసుకొని అందులో 4 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న గరిటె ఫ్రెండ్స్, ఆయిల్ గంటె. ఆయిల్ వేడెక్కాక మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు బగారా రైస్ కలర్ఫుల్గా వస్తుంది. బాగా ఎర్రగా వేగాలి. ఎర్రగా ఎంత బాగా వేగినాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లో మనము మిక్సీ పెట్టి ఉంచుకున్న అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి 3 కలిపి మిక్సీ పట్టింటాం కదా ఫ్రెండ్స్. ఆ మిశ్రమాన్ని ఒక 4 స్పూన్ల వరకు అందులో వేయాలి ఫ్రెండ్స్. వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది దూరగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్, రెడ్ కలర్గా వస్తుంది. మరి మాడిపోకుండా కొంచెం దూరగా ఎర్రగా అయిన తర్వాత అందులో మనము కడిగి ఉంచుకున్న పుదీనా, మెంతం కూర అందులో వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పుదీనా, మెంతం కూర ఇవి 2 వేయాలి ఫ్రెండ్స్. చెక్క, లవంగా అవి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. అవి లేకుండానే మనం బగారా రైస్ తయారు చేస్తున్నాము. అవి అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ పుదీనా, మెంతం కూర 2 మగ్గిన తర్వాత ఆయిల్లో మీకు ఇప్పుడు బెస్ట్ సీక్రెట్ చెప్తాను ఫ్రెండ్స్. అవి మగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలి వాటిని. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయాయి. ఇప్పుడు మీకు బెస్ట్ సీక్రెట్ చెప్తాను ఫ్రెండ్స్. మనకు కిరాణం షాప్లో బాదుషా చికెన్ మసాలా అని దొరుకుతుంది ఫ్రెండ్స్. దాన్ని ఒక 2 స్పూన్ల వరకు వేయాలి ఫ్రెండ్స్. వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్. కర్రీ లేకుండానే ఉత్త రైసే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా ఉంటుంది ఇలా చేస్తే. తర్వాత మనము ఏ గ్లాస్ కొలతతో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో 1కి 1.5 వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము ఇక్కడ ఎక్కువ రైస్ వండుతున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ వేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు 1కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే బాగా వస్తుంది ఫ్రెండ్స్. అందులో ఉప్పు వేయాలి. నీళ్ళు మరిగిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రైస్ ఉడుకుతుంది. మనకు బగారా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మనకు బగారా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.